ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా నడుస్తున్నది. అన్ని పార్టీల పెద్ద పెద్ద లీడర్లు ప్రచార బాధ్యతలు భుజానేసుకొని రువ్వడి వెంచిండ్రు. ఘాటైన మాటలతోని రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్నారు. అగో అందులో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడిండో, ఓటర్లను ఎట్లా ఆకర్షించుకున్నాడనేది ఒకసారి చూద్దాం పాండ్రి. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఇన్నరా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టేనట. కాబట్టి ఇండియా టీం అయినా మా బీజేపీ పార్టీకే ఓటేయాలని అంటున్నాడు. అవును బండి సంజయ్ అన్న, పాకిస్తాన్ దేశపోలు మన దేశంలో పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీకి దిగే ఛాన్స్ ఉన్నదంటారా? మరి కర్మపాటోలు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితారు? అయినా పాకిస్తాన్కు మన దేశానికి పోటీ ఎక్కడున్నది? మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగి ఇంకొద్ది సంవత్సరాలల్లా అమెరికా, చైనాల తర్వాత మన దేశమే అన్నట్టు డెవలప్ కాబోతున్నది. రక్షణ రంగంలా, టెక్నాలజీలా, తెలివితేటలల్లా పాకిస్తాన్ దేశానికి మనకు పొంతన్నే లేదు. మన దేశం రోజు రోజుకు ఎదిగిపోతున్నాం. అసోంటి మన దేశానికి అప్పులల్లా కూరుకొని పోయి తిండి గింజలకే తిప్పలయ్యే పాకిస్తాన్ దేశానికి ఎట్లా పోటీ పెడతావు బండి సంజయ్ అన్న? మీ పార్టీకి ఓటు పడాలనంటే ఇంకేదన్నా పోల్చి చెప్పుండ్రి. కానీ మొత్తానికే దివాలా తీసిన పాకిస్తాన్ కు మన దేశానికి పోటీ పెడితే ఎట్లా? ఇంతో కొంత క్రికెట్ ఆట ఆడుతుంది కావచ్చు గాని ఎంత ఎగిరెగిరి పడినా మన దేశం చేతిలో ఓడిపోకదప్పది పాకిస్తాన్ జట్టు. అసొంటి దేశం పేరు ఊకే ఊకే దలుచుకునుడు మంచిది కాదు బండన్న. అయినా మన దేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పాకిస్తాన్ కు ఏం సంబంధం బండి సంజయ్ అన్న? ఇంకెన్ని రోజులు చేస్తారే పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయాలు అని అంటున్నారు. రెచ్చగొట్టే ముచ్చట్లు వద్దనేటోళ్ళు. రాజకీయాలలో మంచి విమర్శలు ఉండాలే గాని పురాగా పనికిరాని దేశంతోని మన దేశానికి పోటీ ఉన్నట్టు పోల్చుడేందే అని అంటున్నారు అసలైన దేశభక్తులు. మసీదులు గులగొడతానుడు, డోమ్లు వలగొడతానుడు, పాకిస్తాన్ పేరు చెప్పుడు ఇదేనానే రాజకీయం అంటే అని అంటున్నారట బండి సంజయ్ అన్న మాటలిన్న కామన్ పబ్లిక్.